नूतनाचरितं कप्तजम्बुप्रसादपुत्रं महासुतं शकुनास्थानं महाग्नेशपादपङ्कजं गणानाथमूर्तिगुं महामहे कविं कविनपस्रवस्तवं जयशराजं ब्रह्मणां ब्राह्मणकृतां श्रीमूर्तिविश्रीसाधनं महागणाधिपतये नमः। वागद्धाविसंवृत्तपादप्रतिपत्तये जगदोक्तित्रवन्दे पार्वती परमेश्वरं गुरवे सर्वलोकानां विजये गौरवनां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्री शंभुलिंगेश्वरार्पणमस्तु। పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ ఈరోజు శనివారం అంటే మనకి గుర్తొచ్చే దైవం ఎవరు వస్తారు? ఆంజనేయ స్వామి వస్తాడు. వెంకటేశ్వర స్వామి భక్తులకి వెంకటేశ్వర స్వామి వస్తాడు. కానీ ముఖ్యంగా సింహభాగం ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు. అటువంటి ఆంజనేయుని గురించి అతి కొద్ది మందికి తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకున్నాం. మనకి ఆంజనేయ స్వామి రూపాల్లో చాలా రూపాలు ఉంటాయి మనకి. అంటే సంజీవిని పర్వతాన్ని లక్ష్మణుడు శోష వచ్చి పడిపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని మోసుకొచ్చేటప్పుడు సంజీవరాయుడుగా కనిపిస్తాడు. ఆయన చేతిలో సంజీవిని పర్వతం మోసుకొని సీతమ్మను వెతకడానికి వెళ్ళేటప్పుడు ఆయన శక్తి చాలనప్పుడు జాంబవంతుడు ఆయన శక్తిని బయటికి తీసినప్పుడు ఆయన ఒక గరిమ అంటే ఒక పెద్ద బృహత్తాకారాన్ని తీసుకొని ఇక్కడ నుంచి లంకకు ప్రయాణం అవ్వడం చూస్తాం. అక్కడ బృహదాకారంలో ఉండే ఒక ఆంజనేయ స్వామిని చూస్తాం. అలాగే సీతాదేవి కనిపించినప్పుడు మనలో చిన్న పిల్లవాళ్ళు ఎలా చేస్తారో అలా చేసి అమ్మ ఇంత కష్టం ఎందుకు పడతావు, నువ్వురా నిన్ను నా భుజాన్ని ఎక్కించుకొని వెళ్ళిస్తానని చిన్న పిల్లోడుగా మారిపోతాడు. అంటే ఒకే మనిషిలో ఎన్ని షేడ్స్ కావాలో మనకి రామాయణంలో ఒక్క ఆంజనేయ స్వామి క్యారెక్టర్లో కనిపిస్తుంది. అష్టసిద్ధులలో పొందిన మహానుభావులలో మొదటి శ్రేణి భక్తులలో మనకి హనుమ ఉంటాడు. మామూలుగా భక్తులు దేవుడిని గుర్తించుకోవడం ఆనవాయితీ అయితే దేవుడు నిరంతరంగా ఒక భక్తుడిని కోరుకునేది ఏంటంటే శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ఉంటాడు. ఎక్కడున్నాడో నా హనుమాన్, అంతటి భక్తాగ్రేసరుడు మన హనుమ. ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఏమవుతుందంటే రావణ యుద్ధం జరిగేటప్పుడు ఘోరమైన జననాశం జరుగుతుంది. ఆ పక్క ఈ పక్క రెండు ఈక్వల్ ఫోర్సెస్ కొట్టుకున్నప్పుడు చూడండి నష్టం అపారంగా ఉంటుంది. దాన్ని కొలాటరల్ డ్యామేజ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే రెండు పెద్దవి కొట్టుకున్నప్పుడు చిన్న చిన్నవి కూడా దాంట్లో ప్రమేయం లేనివి కూడా దాంట్లో మరణానికి దగ్గర అయిపోతాయి. అలా అపార నష్టం జరిగిన తర్వాత ఇంకా నిత్యం జరుగుతూనే ఉంటుంది రామాయణ యుద్ధం. రావణ యుద్ధం జరిగేటప్పుడు సడన్గా ఒకసారి ఎవరికీ తెలియని విషయం ఏమంటే రావణుడికి విభీషణుడు కుంభకర్ణుడు అనే తమ్ముళ్ళు ఉన్నారని అందరికీ తెలుసు. కాకపోతే మహిరావణుడు అనే తమ్ముడు కూడా ఉంటాడు. ఆయన ఎక్కడ ప్రస్తావన తీసుకోము. ఈ మహిరావణుడు ఏం చేస్తుందంటే మాయలు మంత్రాలు బ్లాక్ మ్యాజిక్ అంటే క్షుద్ర పూజ అంటారు. ఇప్పుడు వామాచార పూజలు కానీ క్షుద్ర పూజ ఇటువంటి వాటికి వాడు సిద్ధహస్తుడు. ఆయన మించిన వాడు లేదు. అంతటి సాధనాపరుడు, ఏం కావాలన్నా అది చేయగల శక్తి సామర్థ్యం కలవాడు. అటువంటి మహిరావణుడు ఏం చేస్తాడంటే మా అన్నని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన వాసం పాతాళ లోకమైన మహిరావణుడు. మా రావణుని ఇన్ని రోజులు యుద్ధం జరుగుతున్నా రాముడి సైన్యం కదలడం లేదు, రాముడికి ఏ నియంత్రణ నష్టం వాటిల్లట్లేదు. యుద్ధం లేకుండా చేయాలంటే ఫస్ట్ ఈయన షిఫ్ట్ చేసేసారు ఇక్కడి నుంచి అని రామలక్ష్మణుడు రాత్రి యుద్ధం అయిన తర్వాత అప్పుడు చూడండి ఒక పద్ధతి ఉండేది. అప్పుడు ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో యుద్ధాన్ని వదిలేసేవాళ్ళు. అప్పుడంతా ధర్మయుద్ధం జరిగేది. మళ్ళీ పొద్దున ఒక టైం పెట్టుకుని మళ్ళీ ఆ టైంకి మాత్రమే యుద్ధం మొదలు పెట్టేవాడు. యుద్ధం చేసేటప్పుడు ధర్మయుద్ధం అని ఎందుకన్నారంటే ఒక మనిషి కత్తి ఉండేవాడు ఇంకొక కత్తి ఉండేవాడితోనే యుద్ధం చేయాలి. ఒట్టి చేతితో ఉండేవాడి దగ్గరికి ఆయుధం వాడకూడదు. ఒకవేళ వీడి దగ్గర ఆయుధం ఉంటే దాన్ని వదిలేసి వీడు కూడా ఒట్టి చేతులతో చేయాలి. అటువంటి ధర్మయుద్ధం నడిచే కాలం అప్పుడు. ఎప్పుడైతే రాత్రి వీళ్ళు పడుకొని ఆదమర్చి మహిరావణుడు ఒక మాయా రూపంలో వచ్చేసి వాళ్ళకి అపస్మారక ఒక పరిస్థితిలోకి తీసుకెళ్ళి రామలక్ష్మణుని తీసుకెళ్ళి తన పాతాళ లోకంలో దాచేస్తాడు. హనుమకి చూడండి నిరంతరం రాముని మీద ఒక కన్ను ఉంటుంది. ఆయన దాంట్లో యుద్ధక్షేత్రంలో ఉన్నాడు. ఆయన సెక్యూరిటీ ఎట్లుంటుందంటే నన్ను చూస్తూనే ఉంటాడు, ఏం జరుగుతుంది. అలా చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళని చూస్తాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ గుడారాల్లో ఉండరు. ఆయనకు డౌట్ వచ్చేస్తుంది, ఇక్కడ ఇంత కట్టుదిట్టంగా ఉంది భద్రత, ఎవరూ రాలేదు, ఎవరు తీసుకెళ్ళి ఉంటారు. ఆయన మహానుభావుడు ఆంజనేయ స్వామి త్రికాలవేత్త. ఆయన కూర్చొని ఆలోచన చేస్తాడు, ఎవరు వచ్చింటారు అంటే సూక్ష్మ శరీరంతో ఉన్న వచ్చిండాలా,
లేదంటే మాయా స్వరూపంలో అయినా వచ్చిండాలి. ఒకవేళ మాయా స్వరూపంలో వస్తే ఎవరు వచ్చింటారు? ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్ చూడండి, ఎవరు వచ్చింటారో ఆలోచన చేస్తాడు. సరే వేరే వాళ్ళు అయితే రాముని ఢీకొనలేరు, వాళ్ళకి శత్రుత్వం లేదు, వస్తే ఖచ్చితంగా రావణుని తరపు వాళ్ళే వచ్చిండాలా, ఆ రావణుని తరపు వాళ్ళు పాతాళంలో ఉండేవాళ్ళు ఎవరెవరు ఆలోచన చేయడం మొదలు పెడతాడు. అప్పుడు ఆయనకి గుర్తొచ్చే పేరు మహిరావణుడు. ఓహో వీడు మాయావి, వీడు తీసుకెళ్ళిపోయినాడు ఇద్దరిని. అప్పుడు పాతాళంలోకి దూకుతాడు. ఆయన పాతాళంలో వెతుక్కుంటూ పోతాడు. అక్కడ తెలుసు మహిరావణునికి ఆంజనేయ స్వామి శక్తి సామర్థ్యాల గురించి ముందే అన్ని ఏర్పాట్లు చేసి పెట్టింటాడు, వస్తే ఎట్లా ఫైట్ స్టార్ట్ చేయాలని. అక్కడ చాలామంది సైన్యాన్ని అక్కడ మోహరించి అంటాడు. ఆయన అందరిని ఒక్కొక్కరిని చంపుకుంటూ మొత్తానికి రాముడిని తీసుకెళ్లాలి పొద్దున అయిపోయే లోపల. అది ఆయన టార్గెట్. ఆయన వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరిని తన గదాశక్తితో తుత్తునేల చేసి ఒక్కొక్కరిని పడుకోబెట్టేసి ఆయన ముందుకు వెతకడానికి పోతుంటాడు. కానీ ఎక్కడికి పోయినా రాక్షసులు వస్తూనే ఉంటారు, ఎక్కడ వీరి జాడ దొరకదు. ఒక పక్క పాపం సైక్ అయిపోతాడు ఆయన, ఏమిది దొరకట్లేదు కదా, ఎక్కడ బదాచాడు వీడు. చివర అక్కడికి మహిరావణుడు వస్తాడు. వాళ్ళ సైన్యం అంతా అయిపోతుంది. ఆ మహిరావణుడితో యుద్ధం మొదలు పెడతాడు. యుద్ధం మొదలు పెట్టేటప్పుడు భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ భాగంలో ఆయన చూస్తాడు, ఒక దగ్గర ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు, మహిరావణుడి చాంబర్లో. అప్పుడు మనకి ఇంకా దొరికినారు, వీడిని చంపడం ఆయన తీసుకుపోవడం అలా అనుకొని యుద్ధం చేస్తారు. వాడు మాయావి ఒక పక్క నుంచి వస్తుంటాడు, ఒక పక్క నుంచి మాయమైపోతుంటాడు. ఆయన తన అంతర్నేత్రంతో హనుమ తన ఆలోచన సరళిని చాలా క్రమబద్ధీకరించుకొని ఆయన్ని చూడడం మొదలు పెడతాడు. ఒక యోధుడు ఎలా కదులుతాడనేది దాన్ని ఏమంటారంటే మనకి శబ్దవేది విద్య అంటారు. అది బాణంలో కళ్ళు మూసినా కొట్టే ఒక విద్య. కేవలం వినికిడి శక్తి ద్వారా బాణ ప్రయోగం చేస్తారు, దాన్ని శబ్దవేది అంటారు. అలాగా శబ్దవేది రకరకాల యుద్ధాల్లో వాడతారు. హనుమ ఆ విద్యను వాడి మహిరావణుని ఎలాగైతేనేమి చంపుతాడు. చంపే కొద్దీ వాడు మాయమే కాబట్టి ఈయన చంపే కొద్దీ పుడతానే ఉంటాడు, మళ్ళీ బతుకుతుంటాడు. అలా చాలాసార్లు చంపేసి పాపం నిస్సత్వం వచ్చేస్తున్నాడు. ఏం వీడి లాజిక్ ఎక్కడుంది, ఇంత చంపినా వీడు అలాగే లేచొస్తున్నాడు కదా. అప్పుడు ఆయన దృష్టి అదే ఎక్కడైతే వీళ్ళ యుద్ధం జరుగుతుందో అదే ఛాంబర్లో 5 మూలల్లో 5 దగ్గర యొక్క కాగడాల్లాగా ఈ దీపాలు వెలుగుతూ ఉంటాయి బాగా ఎత్తుగా. ఆయన చూస్తాడు, ఈ దీపాలకి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే యుద్ధం చేసే ప్రతిసారి మహిరావణుడు ఆ దీపాలని చూస్తూ ఉంటాడు. ఆయనకు అనుమానం వస్తుంది, ఈ దీపాల్లో ఏదో లాజిక్ ఉంది, ఈయన ఇంత యుద్ధంలో కూడా వాటిని చూస్తున్నా అంటే వాటిలో ఏదో ఉంది మహత్వం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఫస్ట్ పోయి ఒక దీపాన్ని ఆర్పేస్తాడు. ఆర్పేసిన వెంటనే కొంచెం జర్క్ వస్తుంది ఈయనకి దేహంలో, ఎవరికి? మహిరావణునికి. అప్పుడు అర్థమైపోతుంది ఈ దీపాలు ఈయన ప్రాణం లింక్ అయి ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాడు, ఒక దగ్గరికి పోయి ఉప్పని ఊపే లోపల ఇంకొక దగ్గర మండుతుంటే, ఇప్పుడు ఒక దగ్గర ఊపి ఇంకొక దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఊపేసరికి ఇది మళ్ళీ ఆన్ అయిపోతుంది. ఆయనకు మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది. లాజిక్ దొరికింది కానీ ఇంకెక్కడో మిస్ అయినాను నేను, ఏం మిస్ అయినాను. అప్పుడు అర్థమవుతుంది, ఓహో శ్రీరామచంద్ర ప్రభువుని ఒకసారి మనసులో తలుచుకొని, స్వామి ఇది నిన్ను కాపాడే ప్రక్రియ, దీనికి నీ ఆశీస్సులు లేకుండా యుద్ధం ఆగదు, అంటే ముగేది దీనికి, ఇది చరమాంకానికి రావాలంటే నీ ఆశీస్సులు నాకు ఉండి తీరాలా అని ఒక్కసారి ఆ శ్రీరామభద్రుని మనసులో తలుచుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని కొన్ని సెకండ్ల పాటు ఆలోచన చేస్తాడు. అప్పుడు ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది ఆయనకి. ఓహో వీడు మహిరావణుడు, వీడు తన ప్రాణాలని 5 చోట్ల నిక్షిప్తం చేసినాడు. ఒక దగ్గర అయితే ఎవడో ఒకడు కొట్టేస్తాడని చెప్పి పంచ ప్రాణాలని, తనలోని 5 భూతాలని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి నిక్షిప్తం చేసేసి ఈ 5 పంచభూతాలు ఒక్కసారి ఆఫ్ అయితే తప్ప వీడు చావడు అనేది లాజిక్ అర్థమవుతుంది. ఎప్పుడైతే శ్రీరాముని తలుచుకుంటాడో ఆయన మార్గం సుగమం చేసేస్తాడు ఆంజనేయుడు. అలాగా అప్పుడు ఆలోచన అయితే వచ్చింది కానీ ఒక్కసారిగా 5 చోట్ల ఉండే దీపాలను ఎలా ఆరుపుతావు, అది అనితర సాధ్యం. వాడు అందుకే ఆ లాజిక్ అప్లై చేసి ఉంటాడు ఆ మాయాది. అప్పుడు మళ్ళీ తనకి ఒక శక్తిని ఇవ్వు అని రాముణ్ణి మనసులో కోరుకున్న తర్వాత తనలో నుంచి పుట్టిన ఆకారమే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి. 5 దిక్కులు 5 తలకాయలు మొలుచుకొని ఆయన అప్పుడు ఒక్కసారిగా 5 దీపాలను ఒకేసారి ఆర్పేస్తాడు. అప్పుడు మహిరావణుడు కింద పడిపోతాడు.
ఇక్కడ మహిరావణుడు పడిపోయిన తర్వాత మళ్ళీ రామలక్ష్మణుడిని తీసుకొని పోయి ఎలాగైతే పడుకున్న వాళ్ళు ఉంటారో అలాగే తీసుకెళ్ళి వాళ్ళ డేరాలో పెట్టేస్తాడు. ఈ కథలోని నీతి మనకేం చెప్తుందంటే, సమస్యలు లేని జీవి ఈ బ్రహ్మాండంలో లేదు. వాడు రోజు కూర్చొని తిని అరాన్ కాళ్ళు చాపుకుంటున్నాడంటే కూడా వానికి 10 రోగాలు ఉంటాయి ఒంట్లో. ఏం పని లేదు. ఎవరి బాధ వాళ్ళది. కష్టం లేని జీవి సృష్టిలో లేదు. నీకు వచ్చినప్పుడు నీకు పెద్దదిగా అనిపిస్తుంది, పక్కోడికి వచ్చినప్పుడు చిన్నదిగా అనిపిస్తుంది. ఇది మానవ నైజం. ఇది ప్రతి జీవికి కష్టం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి చరిత్ర ఏం నేర్పుతుంది మనకి అంటే, మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పుతుంది. ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలా, దాన్ని ఏం చేస్తే దాంట్లో నుంచి ఈజీగా బయటకు వస్తాము అని. ఇక్కడ ఆయనకు వచ్చిన సమస్యలు, ఆయన కాపాడాల్సిన ప్రభువే అక్కడ పడిపోయినాడు. ఆయన కాపాడడానికి ఈయన ఇన్ని కష్టాలు మోసినాడు. అయినా చివరాఖరికి గెలిచాడు. ఎలా గెలిచాడంటే, తెలివితోనూ, ఓర్పుతోనూ, సహనంతోనూ, శౌర్యంతోనూ, ఇలా అన్నిటినీ కలగలిపి చివరాఖరికి తన రాముడిని తాను దక్కించుకున్నాడు హనుమ. ఇది పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క అవతారం యొక్క విశిష్టత. 5 ముఖాలు ఎందుకు రావాల్సి వచ్చింది ఆంజనేయ స్వామికి? ఆయనకుండే వీరత్వానికి ఒక తలకాయ చాలు కదా అని. ఎందుకంటే ఒక రాక్షస సంహారం జరగాలంటే దానికి తగ్గ అరేంజ్మెంట్ కూడా జరగాల. అలాగా తీసుకున్న రూపమే ఈ పంచముఖి ఆంజనేయ స్వామి స్వరూపం. ఇది పవర్ఫుల్ రూపాలలో, ఆంజనేయ స్వామి రూపాలలో ఇది కూడా ఒకటి. ఏదన్నా కార్యం జరగాలన్నా మనకి పంచముఖి ఆంజనేయ స్వామి దగ్గర తిరిగితే బాగా మంచిగా జరుగుతుంది. అది ఆయనలో ఉండే శక్తి. ఇక ఇదే రాముడు ఏం చేస్తాడంటే, ఒకసారి తాను ఒక పవర్ఫుల్ కొడుకుని పొందాల మండోదరి నుంచి. మండోదరి గర్భంతో ఉంటుంది. అప్పుడు రోజు చాలా మంచి విషయాలు ప్రస్తావిస్తుంటాడు రావణుడు మండోదరి దగ్గర. అప్పుడు చూడండి, ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉంటుందో భార్య, భర్తలంత విశేషమైన జాగ్రత్త తీసుకునే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట పిండంలో స్టోర్ అవుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడు వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకి మంచి మంచి కథలు కానీ, లేదా మంచి మంచి వాక్యాలు కానీ, మంచి మంచి స్తోత్రాలు కానీ చెప్పేవాళ్ళు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఎదుగుదల అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లోనికి. వాడికి పుట్టిన వెంటనే వేద జ్ఞానంతో పాటు వేదంలోకి ఏదైనా నేర్చుకోవాలంటే అంత త్వరగా వానికి కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు గర్భస్థ పిండంగా ఉన్నప్పటి నుంచి ఆ వేదాలు వింటున్నాడు కాబట్టి. ఈ కథ మనకి మహాభారతంలో అభిమన్యుడి దగ్గర వస్తుంది. కృష్ణుడు ఎప్పుడైతే ఆ లోపలికి వెళ్ళి పద్మవ్యూహంలోకి వెళ్ళి రావడానికి ముందు శ్రీకృష్ణుడు పోయి దాన్ని డిస్టర్బ్ చేస్తాడు. లేకపోతే అభిమన్యుడు గర్భస్థ పిండంగా ఉన్నప్పుడే ఆయనకి చక్రవ్యూహంలో ఎలా వెళ్ళాలనేది తెలిసిపోతుంది. అతిరథ మహారథులకే అది చేత కానిది ఒక అభిమన్యుడు లోపల దూరేస్తాడు. ఆయన దురదృష్టం ఏమంటే, ఆయన రివర్స్ రావడం తెలుసుకోకంటే ముందు కృష్ణుడు వచ్చి అడ్డు పెట్టేస్తాడు. అది వేరే కథ. ఎందుకంటే గర్భస్థ పిండం వింటుంది అని చెప్పడానికి మనకి పురాణాల్లో, శాస్త్రాల్లో చాలా చోట్ల ఉన్నాయి మనకి సాక్ష్యాలు. ఇలాగ ఆయన ఏం చేస్తాడంటే, నా కొడుకు పుట్టేవాడు రావణుడి కొడుకు అంటే ప్రపంచానికి తెలవాలి. నేను ఏ కోశాన ఏ మూలనన్నా వదిలేసినాను అంటే కూడా నా కొడుకు దాన్ని వదలకూడదు. యావత్తు ప్రపంచానికి కాదు, యావత్తు విశ్వానికి వీడు రాజు కావాలా అనేది రావణుడి యొక్క అభిమతం. చూడండి, ఒక తండ్రి యొక్క కోరిక ఎలా ఉంటుందంటే, తల్లి సంకలో ఎక్కించి కొడుకుని చూపిస్తుంది ప్రపంచాన్ని. ఒక తండ్రి మాత్రం భుజాలు ఎక్కించి ఇంకా ఎత్తు నుంచి చూపిస్తాడు. తల్లి ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ కనిపించదు. ఎందుకంటే తండ్రి ప్రేమలో ఎక్కువ నవ్వులు ఉండవు, ఎక్కువ కామెడీ ఉండదు, చాలా గాంభీర్యత ఉంటుంది. చూసేవాళ్ళకి ఈయనేమో శాడిస్ట్ లాగా ఉన్నాడు అనుకుంటారు. అలాగా తండ్రి యొక్క రావణుడైన తండ్రే కాబట్టి తన కొడుకు ఎలా పుట్టాలంటే వాడు కింగ్ మేకర్లా ఉండాలా, అన్నిటినీ గెలిచిన ఒక మహావీరుడు శూరుడు నా కొడుకు కావాలని ఒక ఆశతో ఆమె మండోదరికి మంచి మంచి శ్లోకాలు చెప్తూ గర్భస్థ పిండంలో నుంచి ఆయనకి మంచి అభివృద్ధి కలిగేలాగా ఆయన ప్రయత్నం మొదలు పెడతాడు. ఇలా చేసేటప్పుడు రావణ బ్రహ్మ మంచి జ్యోతిష్కుడు. ఆయన యుద్ధం చేసే కాలంలో కూడా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో జ్యోతిష్యం చెప్పేకి కూర్చునేవాడు. ఎవరైనా వస్తే ఆ టైంలో కూడా ఆయన జ్యోతిష్యం చెప్పి పంపేవాడు. ఆయన కులవృత్తిని వదలలేడు. ఎందుకంటే బ్రహ్మ యొక్క మనవడు. అలాగా బ్రాహ్మణుడు ఈ జాతకాలు చూసే ఇది ఉండేవాడు. పర్ఫెక్ట్గా చూసే ఒక పండితుడు. ఆయనకు కూడా తెలుసు యుద్ధం ఏమవుతుందని, ముందే తెలుసు ఆయనకి ఆ యుద్ధంలో ఏమవుతుంది. కాకపోతే ప్రయత్నాలోపం ఉండకూడదని యుద్ధం చేసిన మహానుభావుడు అని రావణుడు. ఇప్పుడు ఇలాంటి రావణుడికి కొడుకు పుట్టాలంటే ఏ గ్రహాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు కొడుకు పుడతాడు అని లెక్కేసుకుంటాడు ఆయన. అప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు ఆయన జ్యోతిష్యంలో. అంటే ఏ గ్రహాలు ఎక్కడున్నప్పుడు కొడుకు పుడితే వీడు చిరంజీవి అయిపోతాడు, అంటే కాలంతో పాటు శాశ్వతంగా ఉండిపోతాడు.
కాలాన్ని కూడా వాడిని తెలియచేయలేదు, అంతటి శక్తివంతుడైపోతాడు. ఇటువంటి ఒక ఆలోచన వచ్చేసి అన్ని గ్రహాన్ని ఆ టైంకి వచ్చేంత వరకు ఉండి ఆ గ్రహం కనుక కదిలితే మళ్ళీ సెట్టింగ్ చెట్టిపోతుంది. అలా మంచి ఒక పొజిషన్ చూసుకొని ఏ పొజిషన్లో ఉన్నప్పుడు గ్రహాలు కొడుకు పుడితే అజేయుడైతాడో కరెక్ట్ ఆ పొజిషన్లో వచ్చినప్పుడు అందరినీ బంధించేస్తాడు, స్తంభన చేసి వాళ్ళు కదులుకోకున్నట్లు చేసిస్తాడు తన శక్తితో. నవగ్రహాల ఉనికి తిరగడం మరి ఆగిపోతుంది, అక్కడ స్తంభించిపోతాయి, అన్ని గ్రహాలు ఒక దగ్గర ఆగిపోయి స్టక్ అయిపోతాయి. అప్పుడు కొడుకుని కనడానికి మండోదరికి చెప్తారు. ఆమెకి నొప్పులు స్టార్ట్ అవుతాయి, ఆయన అప్పుడే లెక్కేసుకొని ఉంటాడు ఈ టైంలో పుడతాడు కొడుకు అని. కరెక్ట్ ఆ బిడ్డ బయటికి రావడానికి కొద్ది సెకండ్ల ముందు అందరు కరెక్ట్ ఉంటారు, ఒక్క శనీశ్వరుడు మాత్రం ఊరుకుండలేక ఆయన నడిచేది చాలా నెమ్మదిగా. శనీశ్వరుడు గ్రహాల్లో అంతా చాలా నెమ్మదిగా నడిచేవాడు ఎవడు అంటే శనీశ్వరుడు. అందుకే అతన్ని మందగామిని అంటారు, అంటే చాలా మందంగా నడుస్తాడు ఆయన. ఒక కాలు సూర్యదేవుడు ఇరుగొట్టింటాడు ఆయన దగ్గర మాట్లాడినప్పుడు, ఎదురు మాట్లాడినప్పుడు. అలా అని చాలా నిదానంగా నడిచేవాడిని పురోహితులు పాత్రలు ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వాడు శని, వాడు చూడండి ఎలా నడుస్తాడు అంటారు. ఎందుకంటే శనికి ఒక కాలు బాగుంటుంది, ఒక కాలు విరగొట్టింటాడు. ఈయన ఊరుకుండలేక అందరు వేగంగా పరిగెత్తే వాళ్ళు ఊరుకున్నా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయన తను ఇవ్వాల్సిన ఫలితం బలంగా ఇచ్చి తీరాలి. శనీశ్వరుడు శనేశ్వరుడు వచ్చేసి మెల్లిగా తన పొజిషన్లో నుంచి కొద్ది కదులుతాడు. అక్కడితో అమరత్వాన్ని పొందాల్సిన ఇంద్రజిత్తు ఎవరైతే రావణుడు కొడుకున్నాడో వానికి మరణం ఖరారైపోతుంది. అప్పుడు రావణుడికి కోపం వచ్చేస్తుంది. నేను ఇంత కష్టపడి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక స్తంభాన్ని కట్టి పారేస్తుంటే ఈయన చేసిన ఒక వ్యవహారం వల్ల మొత్తం నా కొడుకుకి చావులాగా వచ్చేసింది. అతి పవర్ఫుల్ ఇంద్రజిత్తుడు. యాక్చువల్ రావణుడి కంటే 3 గొప్పవాడు ఇంద్రజిత్తు యుద్ధంలో. అటువంటి వాడికి మరణం వచ్చేసింది, వీడిని చిరంజీవిని చేయాలని నా ఆశ ఏదైతే ఉందో ఆశలాగే మిగిలిపోయిందని చెప్పేసి కోపంతో శనీశ్వరుని తీసుకొని అన్ని గ్రహాలని రిలీజ్ చేసేసి ఒక్క శనీశ్వరుని తీసుకొని పోయి ఒక గదిలో బంధించేస్తాడు. ఆ గది చీకటి గది, ఏమీ కనపడదు. అటువంటి గదిలో కాళ్ళకి ఇనుప సంఖ్యలు వేసి శనీశ్వరుని బంధిస్తాడు. చూడండి ఆయన శక్తి ఏ పాటిదో. శనీశ్వరుడు పాపం ఆ చీకటి కొట్లో మిగిలిపోతాడు. ఆయనకు రిలీజ్ ఎప్పుడు వస్తుంది అంటే ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఒక దగ్గర అన్ని రూమ్లు చెక్ చేసుకుంటూ పోతే ఒక చీకటి గది ఉంటుంది, కొంపదీసి ఇక్కడగానే పెట్టాడా అమ్మని అని చెప్పేసి ఆయన మెల్లిగా దాంట్లోకి చూస్తే అక్కడ మూలుగుతున్న శనీశ్వరుడు కనిపిస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఆ వాకిల్ని విరిచేసి శనీశ్వరుని బయటికి తెస్తాడు. ఆయన పూర్తిగా నడవలేని స్థాయిలో ఉంటాడు శనీశ్వరుడు. అప్పుడు హనుమంతుడికి ఏమనిపిస్తుంది, అరే ఇటువంటి గ్రహాలు ఇక్కడ చేసేస్తే కాలం అనేది ఎలా నడచాలా, ఏది కర్మానుసారం జరగాలంటే గ్రహాలు కదలిక చాలా ముఖ్యమని చెప్పేసి శనీశ్వరుని తన చేతులతో ఎత్తుకొని పరుగున బయటకు వస్తాడు. ఎప్పుడైతే శనీశ్వరుని మోసుకొని బయటకు వస్తాడో రావణుడి సైన్యం ఆయన వెంట పడుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన సీతని కనుక్కోవాల్సి ఉండగా కూడా ఆయన శనీశ్వరుని ఎలాగైనా కాపాడాలి ఇతని చెరలో నుంచి అని చెప్పేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోతే ఇక్కడ అమ్మవారిని చూసేకుండదని చెప్పేసి అక్కడి నుంచి ఆయన శనీశ్వరుని తీసి ఎత్తి ఒక పర్వతం మీదకి విసిరేస్తాడు. ఆయన వెళ్ళి ఒక పర్వతం మీద పడిపోతాడు. ఇది సైనికులు ఇక్కడికి వచ్చి చూస్తారు కానీ ఇక్కడ కనపడ్డు. హనుమ పెద్ద అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి ఇంకొక పక్కకి వెళ్ళిపోతాడు. సైనికులు అక్కడ ఎక్కడైనా పడినాడేమో అని చూసి అక్కడ ఎవరు లేని చూసి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. అదే టైంలో ఈ శనీశ్వరుడు ఒక పర్వతం మీద పడి ఉంటాడు కదా, అక్కడ కొందరు సిద్ధులు యోగులు వాళ్ళు ఉపాసన చేసుకుంటూ ఉంటారు. శనీశ్వరుడికి చావుకి బతుక్కి మధ్యలో కొట్టుమిట్లాడుతుంటాడు. ఆల్రెడీ ఆయనకి సరైన ఆహారం లేక ఇది లేక అక్కడ ఉండే టార్చర్ తట్టుకోలేక ఒళ్ళంతా గాయాల పాయలైపోయి ఉంటాడు. అక్కడ సిద్ధులు ఏం చేస్తారంటే అరేరే ఈయన ఎవరో పాపం ప్రాణం కోల్పోయేటట్లున్నాడని చెప్పేసి ఆ శనీశ్వరుని తెచ్చి ఒక బండరాయి మీద వేసి వాళ్ళకు తెలిసిన వైద్యం రసవైద్యంతో అంటే ఈ పసర్లతో చేసే వైద్యాన్ని సిద్ధయోగం అంటారు, లేదంటే సిద్ధ వైద్యం అంటారు. ఆ సిద్ధ వైద్యం చేసి దాంట్లో నుంచి తైలాన్ని తీసి ఆ తైలాన్ని శనీశ్వరుడికి మర్దన చేస్తారు. ఎముకలన్నీ ఇరిగిపోయింటాయి ఆయనకి, లోపలికి మర్దన చేసి ఆయనకి వాళ్ళ దగ్గర ఉండే కొన్ని మూలికల్ని ఆయన మీద కప్పేసి ఆయన కొద్ది రోజుల పాటు అలా ఉంచేస్తారు. అప్పుడు శనీశ్వరుడు స్వస్థుడైపోతాడు, అంటే బాగా ఆరోగ్యవంతుడై అక్కడ వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి బయలుదేరుతాడు.
శనీశ్వరుడికి మనం అని 7 లీటర్లు 10 లీటర్లు నూనె పోస్తాం. ఎందుకు పోస్తాము అంటే అప్పుడు ఆ ఋషులు ఆయనకి తైలమర్దనం చేసి ఆ తైలమర్దనం తర్వాతే ఆయన మళ్ళీ బాగా ఆరోగ్యవంతుడు అయినాడు. కాబట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని నువ్వు చూసినప్పుడు ఏదైనా బాధ కలిగితే స్వామి నీకు నూనె వేసి మసాజ్ చేస్తాం, మమ్మల్ని బాగా చూడని చెప్పడానికి ఇప్పుడు నూనె వేస్తాం. ఇది శనీశ్వరుడికి మనం నూనె పోసేదానికి పూర్వకథ. ఒక ఆచారానికి ఒక కథ ఉంటుంది, ఆ కథకి ఒక శాస్త్రీయత ఉంటుంది, ఆ శాస్త్రీయతకు ఒక ధర్మం ఉంటుంది. ఇలాగా ఒకదాన్ని పట్టుకొని ఒకటి నడుస్తుంది. కానీ హిందూ ధర్మంలో ఏది వృథాగా చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా వారికి రాలేదు. మనకి వివాహాలు చాలా ముఖ్యమైన మన జీవితాల్లో. ఇది 1 వే ట్రాఫిక్ ఉన్నట్ల వివాహం. బాగా చూడండి, పెళ్లి కాలేని వాళ్ళు ఎప్పుడు పెళ్లి కావాలని చూసుకుంటుంటాడు, పెళ్ళైన వాడు ఎప్పుడు రిటర్న్ రావాలని చూసుకుంటాడు. కానీ రిటర్న్ వచ్చేకి సాధ్యం కాదు. అంతా మన చేతిలో ఉండదు, పోవడం మాత్రమే మన చేతిలో ఉంటుంది, వచ్చేది ఎవరి చేతిలో లేదు. ఇలాగా వివాహాలు వచ్చేసి మనకి శాస్త్ర సమ్మతమైన వివాహాలు అంటే వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ప్రస్తావించిన పెళ్ళిళ్ళు మనకి తెలిసి ఒకటి లవ్ మ్యారేజ్, 2 అరేంజ్డ్ మ్యారేజ్. ఫస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ చెప్పి లవ్ మ్యారేజ్ చెప్తుంటే ఇప్పుడు కాలం రివర్స్ అయింది కాబట్టి ఫస్ట్ లవ్ మ్యారేజ్ చెప్పి తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ చెప్తుంది. ఇప్పుడు లవ్లే ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి వివాహాలు శాస్త్ర సమ్మతమైనవి 8 రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఈ 8 రకాల పెళ్ళిళ్ళలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మనం ఏమీ ఆశించకుండా ఒక అమ్మాయిని చూసి అమ్మాయి నచ్చిందని వాళ్ళ తల్లిదండ్రుల్ని మాట్లాడి ఆ అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చితే వీళ్ళు కూడా బాగున్నారు అనిపిస్తే ఏ ఒక్క రూపాయి కూడా ఎక్స్చేంజ్ కాకుండా ఇద్దరి ఆమోదయోగ్యం మాత్రమే ఉంటే కొత్త ఆమోదయోగ్యంతోనే జరిగే వివాహం అయితే దాన్ని మనం బ్రహ్మ వివాహం అంటాం. ఇది దీంట్లో ఎటువంటి లావాదేవీలు ఉండదు. వాళ్ళు వీళ్ళకి ఇవ్వాల్సినవి, వీళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆచారాలు ఏముండాయి, ఏమన్నా వాళ్ళ ప్రేమను బట్టి ఉంటుంది. ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. వద్దు అనడానికి లేదు, కాకపోతే ఇవ్వాలన్న రూల్ అయితే లేదు. అది బ్రహ్మ వివాహం, చాలా శ్రేష్టమైన వివాహం వివాహాల్లో. ఇక రెండోది దైవ వివాహం. దీంట్లో చూడండి ఎంత విచిత్రమైన పెళ్ళి అంటే ఒక ఇంటి యజమాని ఒక హోమాన్ని కానీ ఒక యజ్ఞాన్ని కానీ ఏదో ఇంట్లో చేపేయాలని శాంతి పూజ చేపేయాలనుకున్నాడు. ఒక మృత్యుంజయ హోమమో లేదా చండీ హోమమో లేదా ప్రత్యంగిరా హోమమో ఇలా గొప్ప గొప్ప హోమాల్లో ఏదో ఒకటి చేపేయాలని ఇస్తాడు. అలా చేపేయాలని పిలిపించినప్పుడు అక్కడ ఋత్విక్కులు వచ్చి ఉంటారు. అంటే వేదాన్ని తెలిసిన వాళ్ళు, వేదాన్ని అనర్గళంగా పాడగలిగిన వాళ్ళు అక్కడ పూజలకు వస్తారు. ఎందుకంటే ఆ మంత్రమే అక్కడ దైవాన్ని లాగేది. ఆ మంత్రం సరిలేదంటే దేవుణ్ణి 1 సంవత్సరం పూజ చేసిన రాండి, అంతటి శక్తి మంత్రానికి ఉంటుంది. అటువంటి మంత్రాన్ని చదివే ఈ ఋత్విక్కుల్ని పిలిచినప్పుడు అందులో ఏదో ఒక ఋత్విక్కుడు ఈ పూజ చేసే వాళ్ళకి విపరీతంగా నచ్చినాడు అనుకోండి. అబ్బా ఎంత అంశం ఉన్నాడండి, ఎంత బాగా చదువుతున్న మంత్రాలు ఉంటే గింటే ఇటువంటి వాడు అల్లుడుగా ఉండాలని కోరుకున్నప్పుడు ఎవరైతే దంపతులు పూజ చేసే యజమాని అంటారో యజమాని దంపతులు ఎవరినైనా చూసి మనసు పడినారనుకోండి, ఇస్తే ఇట్లా పిల్లోనికి ఇవ్వాలని చెప్పేసి మాట మాత్రం చేత ఆయన అడుగుతారు. అయ్యా మా కూతురుని ఇస్తాం చేసుకుంటామంటే ఒకవేళ ఎవరైతే యజ్ఞాన్ని అనుష్ఠానకర్త అంటారు, ఎవరైతే ఉంటాడో ఆ యజ్ఞాన్ని చేసేవాడిని ఆ పిల్లోడిలో ఒప్పుకున్నాడనుకో అమ్మాయి బాగుందని, అప్పటికి తన బిడ్డనే మనకు మామూలుగా ఎలాగైతే మనం ఆకు ఒక్క పెట్టి పూజ అయిన తర్వాత మనం తాంబూలం దక్షిణ పెట్టిస్తామో అలాగే తన కన్యని కూడా దానం చేసేస్తాడు. అది రెండవ వివాహం, దాన్ని దైవ వివాహం అంటారు. ఎందుకంటే దైవ కార్యం చేయడానికి వచ్చినప్పుడు ఈయన వాళ్ళని చూడడం, అదే దాంట్లోనే ఈయన పెళ్ళిచ్చి ఈ మనకి సంభావన కింద కన్యాదానాన్ని ఇచ్చేది రెండో రకం. ఇక మూడోది హర్ష వివాహం ఉంది. దీనికి ఒక ఋషికి కన్యనివ్వాలి. మంచి శక్తివంతుడైన ఋషుడు ఉన్నారు. ఋషి కోరడమో లేదా ఋషికి వీళ్ళు ఇవ్వాలని అనుకోవడమో, ఒకవేళ ఆ ఋషి కనుక ఒప్పుకుంటే కూతురుని ఇచ్చేసి ఋషికి ఏమి ఇవ్వకూడదు, సన్యాసికి అప్పనంగా అని చెప్పేసి శాస్త్రంలో ఏం చెప్తుందంటే ఒక కన్యని ఋషికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఆ ఋషి దగ్గర నుంచి ఒక ఆవుని 2 లేగదూడల్ని పొందడం, ఇది ఒక హర్ష వివాహం అంటుంది. ఇక నాలుగవది గాంధర్వ వివాహం. మనకి చాలా ఫేమస్ ఈ కాలంలో కూడా. ఇది లవ్ మ్యారేజ్. ఎవరో ఇద్దరు తలుచుకుంటారు, ఒక గుడి గుండం తీసుకుపోతారు, అక్కడ తాళి కడతారో లేదో కూడా తెలియదు. అట్లా మన సినిమాలో టైప్ ఇట్లా సింధూరం పెట్టేస్తే పెళ్ళి అయిపోయినట్లయితే ఇది గాంధర్వ వివాహం. ఎవరికంటా లేదు, వాళ్ళిద్దరికే తెలిసి పెళ్ళైనట్లు, మూడో వ్యక్తికి తెలియదు. ఇది ఐదోది ప్రజాపత. ఇది చూడండి చాలా విచిత్రమైన పెళ్ళి. ఒక మనిషి పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కాదు. రెండో పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కాదు.
మూడో పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కాదు. ఇప్పుడు ఈయనకి పిల్లల్ని కనకపోతే వంశం ముందుకు పోదు. లోపం ఈయనలో ఉందా అంటే లేదు. అప్పుడు ఒక హోమాన్ని చేస్తారు, దాన్ని ప్రజాపత హోమం అని చేస్తారు. ఈ ప్రజాపత హోమం చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఇది అయిపోయిన తర్వాత ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ఎప్పుడైతే ఈ హోమం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాడో దాన్ని ప్రజాపత వివాహం అంటారు. అది కేవలం సంతానం కోసం మాత్రమే చేసుకుంటాడు. సంతానం అయిన తర్వాత ఆమెకి భరణాన్ని ఇచ్చేసి ఆమెకు ఒక జీవన తెరువు చూపించేసి మళ్ళీ వీళ్ళ సంసారంలోకి వచ్చేస్తారు. దాన్ని ప్రజాపత వివాహం అని. ఇది కేవలం సంతానం కోసం జరిగే ఒక ప్రక్రియ. ఇక అసుర వివాహం తెలుసు. ఇప్పుడు మనకి సినిమాల్లోనే చాలా చూపిస్తారు, చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక విలన్ వస్తాడు, అమ్మాయిని ఇంట్లో దూరి అందరినీ కొట్టేసి అమ్మాయిని ఎత్తుకొని పోతాడు. ఇది కన్యకు మూల్యం చెల్లించి, మనకి వర్షం సినిమాలో గోపీచంద్ చేసినట్లు పాపము అక్కడ వాళ్ళ నాయన్ని బ్రైట్ చేసి ఆయనకి ఎంత డబ్బులు కావాలంత ఇచ్చేసి ఈ అమ్మాయిని పట్టే ప్రయత్నం చేయడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, దాన్ని అసుర వివాహం. అంటే దానికి మూల్యం చెల్లించి అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళని ఒప్పించి ఈయన తీసుకెళ్ళిపోవడం అసుర వివాహం. ఇక 7వది రాక్షస వివాహం. దీంట్లో కన్య కుటుంబం అడ్డం పడుతుంది. ఈయన వచ్చినప్పుడు ఎత్తుకుపోయేకి వాళ్ళు ఫైట్ చేస్తారు. అప్పుడు ఆ ఫైటింగ్లో ఆ హీరోయిన్ టైపు వాళ్ళందరినీ చంపేసి హీరోయిన్ని తీసుకుని పోవడం, ఇది రాక్షస వివాహం. ఇక అల్టిమేట్గా లాస్ట్కి చేసేది ఏది అంటే పిశాచ వివాహం. ఇదేమప్ప పిశాచాలతో చేస్తారా వివాహం అంటే కాదు. పిశాచ వివాహం అంటే పిశాచాలని పిశాచి అని ఎందుకంటారంటే దానికి మాయా తెలుసు. దానికి ఒక మనిషిని బాగా చూడండి, ఎవరైనా మనస్సు గట్టిగా లేనివాడు, దృఢ సంకల్పం లేని వాళ్ళకి ఈ దయ్యం పట్టినట్లు చేస్తుంటారు కొందరు. అది ఉందా లేదా అనేది రెండో ప్రశ్న. దయ్యం పట్టిందా పట్టలేదా అనేది మన సబ్జెక్ట్ కాదు. కాకపోతే కొందరు దయ్యం పట్టినట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. బాగా ఎవరైతే దృఢ సంకల్పంతో ఉంటాడో వాడి దగ్గర ఏ భూతము ఏ ప్రేతము రాదు, వచ్చినా వాడిలోకి దూరలేదు. దానికి కావాల్సింది ఒక బలహీనమైన శరీరం కావాలి. అంటే శరీరం బలహీనంగా ఉండేదని కాదు, మనస్సు ఎవరైతే బలహీనంగా ఉంటుందో అటువంటి వారిని టార్గెట్ చేస్తుంది ఆ పిశాచం. అది ఏం చేస్తుందంటే ఒక్కసారి ఒంట్లోకి దూరిన తర్వాత లేని మాయలన్నీ చేస్తుంది. వానికి సంబంధం లేని పనులన్నీ వానితో చేపిస్తుంది. అలాగా ఈ పిశాచ వివాహం అంటే అర్థం ఏమంటే, ఆ కన్య తరపు బంధువుల్ని కానీ లేదా కన్యని కానీ మోసం చేసి లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించి మోసం చేసి పెళ్లి చేసుకునేదాన్ని పిశాచ వివాహం అంటారు. ఇది అధమ స్థాయి వివాహం. ఇది ఒకరిని మోసం చేసి చేసుకునే ఒక వివాహం. ఇలాగా మన శాస్త్రాల్లో వివాహాల్లోనే 8 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏ వివాహం కింద వస్తుందనేది మనం మాత్రమే చెక్ చేసుకోవాలి. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒక సందర్భంలో చెప్తాడు, ఏమని, నాకేం తెలుసు స్వామి, నాకేం చెప్పినాడు అతను. మహాభారతంలో చెప్తాడు, ఏమని చెప్తాడంటే, నువ్వు దైవానికి భయపడకపో, ప్రాబ్లం లేదు. కానీ కర్మ అనేది ఒకటి ఉంది చూడు, దానికి నువ్వు ఖచ్చితంగా భయపడు. ఎందుకంటే దైవాన్ని నువ్వు పట్టించుకోకపోయినా దైవానికి నీ మీద విపరీతమైన ప్రేమ వస్తే నిన్ను కాపాడేస్తాడు. ఎందుకంటే అది ఆప్యాయత, దాని అనురాగం అటువంటిది. కానీ కర్మ అనేది ఉంది చూడు, దీంట్లో డిస్కౌంట్లు ఉండదు, ఎమోషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఇది స్ట్రైట్గా కత్తి దిగినట్లు దిగుతుంది. నువ్వు కూరగాయల మీద పెడితే కూరగాయలు కట్ చేస్తుంది, తలకాయ పెడితే తలకాయని కట్ చేస్తుంది. ఇది కర్మ. అలాగా ఈ కర్మ అనేది చాలా పదులుగా పనిచేస్తుంది. దీనికి దేవతలు కూడా మినహాయింపు కాదు అని చెప్తాడు. అంటే నేను దేవత పుట్టినా కూడా నన్ను కూడా వదలదు కర్మ. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏమంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించిన తర్వాత దాదాపు 4 రోజులు ఆయన కళేబరం అలాగా దిక్కులేని శవంలాగా పడి ఉంటుంది. 5వ రోజు అర్జునుడికి ధర్మరాజు చెప్తాడు, ఏవో చెడు శకనాలు వస్తున్నాయిరా, నాకు తెలిసి మీ బావుకి ఏమన్నా అయిందేమో ఒకసారి చూసిరా అని ధర్మరాజు అర్జునుడిని పంపిస్తే అర్జునుడిని వెళ్ళి చూస్తే అప్పటి కళాయిబరం ఉంటుంది ఆయన. అప్పటికి 4 రోజులు అయిపోయింటుంది ఆయన. అంతటి శ్రీకృష్ణుడు చిన్నతనంలో తల్లికి నోట్లో బ్రహ్మాండాన్ని చూపించిన మహానుభావుడు ఎప్పుడైతే ఈ మానవ శరీరాన్ని ధరిస్తాడో ఆయన కూడా కర్మకి లోబడిపోతాడు. అది ఎవరూ తప్పించుకోలేరు. గాంధారి శాపం అటువంటిది. ద్వారక నాశనం కావాలని అంతా ఆయన నీళ్లలో సముద్రంలో కట్టిన ద్వారక ఒక్క గాంధారి శాపంతో మొత్తం పేకమిడల్లో కూలిపోతుంది. అది ఆమెకి
పతివ్రత ధర్మం వల్ల వచ్చిన శక్తి వల్ల ఒక రాజ్యం అది శ్రీకృష్ణుడు స్థాపించిన ఒక రాజ్యం పేకమెడల్లా కూలిపోతుంది. ఇక్కడ కర్మ అనేది బలంగా పనిచేస్తుంది, దైవం కంటే కూడా పదునుగా పనిచేస్తుందని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే భగవద్గీత అంటే మహాభారతంలో ఒక ప్రస్తావనలో చెప్తారు. దీని నుంచి నేర్చుకునేది ఏమంటే, మనం ఈరోజు చేసే ఒక కార్యం రేపటి నీ భవిష్యత్తుని నిర్ణయం చేస్తుంది. ఏం చేయాలనేది నువ్వు ఆలోచన చేసి చేయాలనేది దీంట్లో మనం తెలుసుకోవాల్సిన నీతి. చావు ఒక్కొక్కసారి ఎంత ఘోరంగా వస్తుందంటే అస్సలు ఊహించలేము మనం. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదని శాస్త్రమే ఉంది. రాజస్థాన్లోని కోటా అని ఒక ప్రాంతం ఉంది. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, పెద్ద పెద్ద ఎగ్జామ్కి రాసేవాళ్ళు కేర్ ఆఫ్ కోటా. అక్కడ ప్రతి సంవత్సరం ఒక 20-25 మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. అక్కడ సబ్జెక్టులకి, అక్కడ టెన్షన్కి, అక్కడ సిలబస్కి. అది వెరీ కామన్ థింగ్. అక్కడ మనకి కోచింగ్ సెంటర్లు ఎట్లుంటాయి, కోటాలో ఐఏఎస్ ఐపీఎస్లు తయారు చేసే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. అదే కోటాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. రీసెంట్గా ఒక పేషెంట్ హార్ట్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆయనకి టెస్ట్ చేసి ఆయనకి ఒక సర్జరీ చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వార్డుకి షిఫ్ట్ చేస్తాడు. ఆయన ఆరోగ్యంగానే ఉంటాడు. కాకపోతే ఆక్సిజన్ సరిగా అందుతుంది. ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఆయన ఉంటాడు. బంధువులు ఆయన్ని చుట్టపు చూపుగా చూసేకి వస్తారు కదా, మామూలుగా యాపిల్ పండ్లు పట్టుకొని. మనకి బాగున్నప్పుడు చూసేదానికంటే హాస్పిటల్ ఉన్నప్పుడు చూసేదాంట్లో ఒక ఆనందం ఉంటుంది, సాటిస్ఫాక్షన్. బాగైంది వీనికి, ఇన్ని రోజులు ఎగిరెగిరి పడుతుంది, మంచం మీద పడినట్టు. పార్టీ పండ్లు తీసుకొని పోయి పాపం ఉండే పండ్లన్నీ తీసుకొని పోయి ఆయన ముందు పెడతారు. వాడు తినలేడని తెలుసు, అయినా డజన్ లెక్క తీసుకుపోతారు. వాడు పాపం చూస్తూ ఉంటాడు ఏం తెచ్చినాడని. అలాగా వాళ్ళు పోయి ఆయన్ని పరామర్శిస్తారు. బాగున్నారండి, బాగుంటే ఇక్కడ ఎందుకుంటానని మనసులో అనుకుంటాడు ఆయన. ఆపరేషన్ అయింది, అయిపోయింది. ఎప్పుడు పోవాలని చెప్పారు. ఇంకొక వారంలో ఇంటికి పోతారు. మంచి సంతోషం. అదే అనుకున్నాం మేము, ఏమైపోయిందో ఏమో, ఉంటాడో లేదో అనుకున్నాము. వాడు ఉన్నా కూడా పోయేవాడు మాటకి అనుకున్నాము. ఏదో దేవుడి దయ కాపాడినాడు, మీ పుణ్యం మిమ్మల్ని ఎట్లా ఇడుస్తుంది అంటారు ఒక డైలాగ్. అలా అయిపోయిన తర్వాత ఉడక అయిపోతుంది. రాజస్థాన్ కదా అది, మన యాదవ్ అయితే అంత ఉడక వేడి. ఎవరైతే యజమాని భార్య ఉంటుందో ఆమెని ఒక నర్సు వచ్చి పిలుస్తుంది, సార్ పిలుస్తున్నారు మీరు రావాలని. అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బంధువులంతా చూస్తారు, ఏం చాలా వేడిగా ఉంది, వీళ్ళు ఎట్లున్నారు అబ్బాయి దీంట్లో, అసలు సెలైన్ ఎక్కించుకునే వాళ్ళకి చలి ఉంటుందని ఫ్యాన్ వేసిండ్రు అక్కడ. అలా ఏం చేస్తుంది, ఒక ఆయమ్మ కూలర్ ఉంటుంది, కూలర్ స్విచ్ పెట్టేసి ఒక ప్లగ్ పీకేసి ఒక కూలర్ పెట్టి ఆన్ చేసుకుంటుంది. ఆమె చల్లగా కూర్చుంటుంది, ప్రశాంతంగా ఉంది హాస్పిటల్ అనుకొని. కొద్దిసేపటికి ఎవరైతే యజమాని భార్య పోయి ఉంటుందో డాక్టర్ దగ్గర కలిసి వచ్చి చూస్తే అని పల్స్ పడిపోయింటుంది. ఆమెకి ఎవ్వను అరిచి నర్సుని పిలుస్తుంది. నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంది. నాడీ పట్టి చూస్తే వికెట్ డౌన్ అని చూపిస్తుంది. అదేంటి, వాళ్ళకి డాక్టర్లు గోపుకుంటారు తలకాయ. ఇంతసేపు ఆపరేషన్, అంత కాంప్లికేట్ ఆపరేషన్ నీట్గా చేసి పంపిస్తే ఇదేంటి ఉన్నట్టుండి ఇట్లా డ్రాప్ అయిపోతుంది. అది రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రిపోర్ట్ చేసి అన్నీ చూస్తారు, అన్నీ కరెక్ట్ ఉంటాయి. చివరి ఆఖరికి అన్నీ చెక్ చేసుకుంటా వస్తే ఆమెకి పల్స్ రేట్ ఉండే మిషన్ ప్లగ్ ఉంటుంది, కానీ ఆ వెంటిలేటర్ది స్విచ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి వీళ్ళు కూలర్ పెట్టుకొని ఉంటారు. అంటే ఒక కూలర్ ఒక మనిషిని చంపేసింది. ఇది విచిత్రమైన మరణం. ఇటువంటివి కూడా మన జీవితంలో చూడాల్సి వస్తుంది. ఇటువంటి సంఘటనలు కూడా మనకు జరుగుతాయి. వార్నింగ్ భావిస్తారు. ఆనవాయితీ ప్రకారంగా ఒక జోక్ చెప్పుకొని వెళ్ళిపోదాం. భార్యలకి భర్త బాగా సంతోషంగా ఉన్నాడంటే వాడిని ఏమో చేయాలన్న ఆలోచన వస్తున్నాను. అది పాపం వాళ్ళకుండే ఒక ప్రాథమిక హక్కు లాంటిది అనుకోండి. ఈయన పాపం ప్రశాంతంగా ఏదో ఆనందంగా ఒక హమ్మింగ్ సాంగ్ చేసుకుంటూ పడుకొని ఉంటాడు. ఆయన వస్తుంది, ఇది చాలా సంతోషంగా ఉన్నాడు, ఏదో చూసుకున్నాను నేను కథ అని చెప్పేసి, ఏమండి ఒక ప్రశ్న అడుగుతాను చెప్తారా సమాధానం? అడుగు. మీరు రోడ్డు మీద పోతున్నారు, ఒక అందమైన యువతి మీకు ఆపోజిట్గా వస్తూ ఉంది. అక్కడి నుంచి చూస్తున్నారు, చాలా రూపంగా ఉంది, ఇంకా దగ్గర వచ్చింది. దగ్గరికి చూస్తే అబ్బో హీరోయిన్లు కూడా పనికిరారు ఆమె ముందు అనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయి అలా పోతూ పాస్ అయితే మిమ్మల్ని చూసి నవ్వింది. ఇప్పుడు మీరేం చేస్తారు? వాడు ప్రశ్న ఇంకొకసారి చెప్పంటాడు.
అదేంటి అందమైన అమ్మాయి పోతూ పోతూ అలా మిమ్మల్ని అలాగా డయాగ్నల్గా చూసి నవ్వుకుంటే అట్లా వెళ్ళిపోయింది, అప్పుడు నువ్వేం చేస్తావు? ఆమెకి కావాల్సిన సమాధానం ఏమి? నువ్వు ఉండగా నేను ఎవరిని చూస్తానే కాంతం అని చెప్తే ఆమెకు ఒక తృప్తి, అబ్బా నా భర్త నన్ను తప్ప ఇంకొకరిని చూడడు అనేది ఆమె సాటిస్ఫాక్షన్. మాది మగజాతి, మేము ఎట్లా చెప్తాం ఆ మాట? అప్పుడు అంటాడు, నువ్వు ప్రశ్నని సరిగ్గా చెప్పట్లేదు డార్లింగ్, ఆ టైంలో నువ్వెక్కడున్నావు కూడా చెప్పాలని అంటాడు. అప్పుడు నువ్వు పక్కన ఉంటే నేను చూడను, ఒకవేళ నువ్వు లేదంటే నేను కూడా చూస్తాను, ఏదో నంబర్ ఇచ్చి పుచ్చుకుంటానని చెప్తాను. అంటే నువ్వెక్కడున్నావో చెప్తే నేనేం చేస్తానో చెప్తాననే మహానుభావులు మనం ఉంటుంది. ఒక ఆయనకి భార్యతో ఎలాగో స్వతంత్రం లేదు, కనీసం వాట్సాప్లో అయినా మన స్వతంత్రం చూసుకున్నామని మనోళ్ళకి తెలుసు కదా. చాలామంది కళ్ళు మూసినా టైప్ చేస్తారు, అంత టాలెంటెడ్ ఉన్నారు ఇప్పుడు వాట్సాప్. ఇంకో పక్క మాట్లాడుకుంటానే టైప్ చేస్తుంటారు కొందరు. అలాగా ఆయన భార్య దగ్గర నుంచి బయటకు పడతాడు ఆఫీస్కి. ఆయనకి ప్రపంచంలోకి అదేమో కొత్తగా రెక్కలు వచ్చిన వాళ్ళు ఎలా వస్తారో అలా వచ్చేస్తాడు. ఇంట్లో నుంచి బయటపడిన అంటారు, దీన్ని నస తప్పిపోయిందని చెప్పేసి ఫస్ట్ ఆఫీస్కి పోయి చైర్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని ఒక వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేసుకొని పెడతాడు. ఈరోజు నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక పక్షిని చూశాను. ఆ పక్షిని చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను కూడా రెక్కలు పట్టుకొని ఇలా ప్రశాంతంగా ఏ బాధ్యతలు లేకుండా ఆకాశంలో విహరించాలని అని ఒక మంచి పక్షి గుర్తు పెట్టేసి తన స్టేటస్ పెడతాడు. ఒక 20 నిమిషాల తర్వాత చూస్తాడు, ఆ స్టేటస్కి సంబంధించిన ఒక సమాచారం కిందికి వచ్చి ఉంటుంది. అది భార్య పెట్టింటుంది. ఏమండి, మీరు రెక్కలు కొట్టుకొని ఎంతసేపు ఆకాశంలో ఉంటారు, ఎప్పుడో ఒకసారి కిందికి దిగుతారు కదా, దిగినప్పుడు ఒక 1/4 కేజీ మిర్చి, ఒక కొత్తిమీర కట్ట పట్టుకుంటారు. అంటే నిన్ను ఊహల్లో కూడా ప్రశాంతంగా ఉండనిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే లేని వాళ్ళు ఖచ్చితంగా మన భార్యలో ఉంటారని చెప్తూ మళ్ళీ రేపు మాట్లాడుతున్నాం.